రాత్రి 11:47 వర్షం పడుతోంది. సిటీ బయటున్న ఆ పాత రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. అన్నా, ఇంకెంత దూరం హాస్టల్ అని ఆటోలో కూర్చున్న అమ్మాయి భయంగా అడిగింది. ఆటో డ్రైవర్ నెమ్మదిగా వెనక్కి చూశాడు. ఇంకా 2 నిమిషాలమ్మా, కానీ నిజంగా అక్కడే ఉండాలా నువ్వు? ఆ మాట విన్న వెంటనే ఆ అమ్మాయి కనుబొమ్మలు ముడిచింది. ఎందుకు? డ్రైవర్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ఏమీ లేదు అని చెప్పి ఆటో స్పీడ్ పెంచాడు. ఆ అమ్మాయి పేరు సాహితి. పల్లెటూరు నుంచి ఉద్యోగం కోసం సిటీ కొత్తగా వచ్చింది. ఇంట్లో అప్పులు, తండ్రి అనారోగ్యం, చిన్న తమ్ముడు చదువు. అందుకే తక్కువ అద్దె ఉన్న ఒక మహిళల హాస్టల్లో చేరింది. కానీ ఆ హాస్టల్ గురించి బయట వాళ్ళు మాట్లాడుకునే ఒక మాట ఉంది: ఆ రూమ్లో ఎక్కువ రోజులు ఎవ్వరూ ఉండరు. ఆటో ఆగింది. సాహితి కిందికి దిగింది. ముందొకుందు ఒక 3 అంతస్తుల పాత బిల్డింగ్. గోడలన్నీ తడిసిపోయి నల్లగా మారిపోయాయి. పై టెర్రస్ దగ్గర ఎరుపు బల్బ్ ఒక్కటే మసకగా వెలుగుతోంది. వర్షంలో ఆ బిల్డింగ్ ఇంకా భయంకరంగా కనిపిస్తోంది. హాస్టల్ ఓనర్ వచ్చి తాళాలిచ్చింది. రూమ్ నంబర్ 216, 2వ ఫ్లోర్. నీకు రూమ్మేట్స్ లేరు. ఎందుకు మేడం? ఆమె ఒక్కసారిగా ముఖం మార్చుకుంది. అది వాళ్ళు జాబ్ మారి వెళ్ళిపోయారు. సాహితి నవ్వి బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళింది. కానీ ఆమె మెట్లు ఎక్కుతున్నప్పటి నుంచి ఎవరో వెనకాలే నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తోంది. టప్ టప్ టప్. ఆమె ఒక్కసారిగా వెనక్కి చూసింది. ఎవరూ లేరు. రూమ్ 216 తలుపు తెరిచింది. లోపల చాలా చల్లగా ఉంది. ఫ్యాన్ ఆఫ్లో ఉన్న గదిలో గాలి బలంగా తిరుగుతోంది. గోడ మూలలో పాత అద్దం ఉంది. అద్దం కింద చిన్నగా గోకినట్టు ఒక వాక్యం రాసుంది: నన్ను చూసిన వాళ్ళు బ్రతకరు. సాహితి నవ్వుకుంది. హాస్టల్ పిల్లల పనులేమో అని బ్యాగ్ పెట్టి పడుకుంది. రాత్రి 1:13. ఆమెకు ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఎందుకో తెలీదు, కానీ ఎవరో తన మంచం కింద ఊపిరి పీలుస్తున్నట్టు వినిపిస్తోంది. సాహితి గుండె బలంగా కొట్టుకుంది. నెమ్మదిగా మంచం కింద చూసింది. చీకటి, ఏమీ లేదు. అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది. అప్పుడే అద్దంలో ఏదో కనిపించింది. సాహితి నెమ్మదిగా తల తిప్పింది. అద్దం ముందు ఒక అమ్మాయి నిలబడింది. తెల్లని చీర, తడిసిన జుట్టు ముఖం మొత్తం కప్పేసింది. కాళ్ళు నేలను తాకడం లేదు. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి మెడ పూర్తిగా వంకరగా తిరిగుంది. సాహితి అరవబోయింది, కాని గొంతు నుంచి శబ్దమే రాలేదు. ఆ దయ్యం నెమ్మదిగా తల పైకెత్తింది. జుట్టు మధ్య నుంచి కనిపించిన కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆ దయ్యం ముఖం అద్దం నుంచి ఒక్కసారిగా దగ్గరికొచ్చింది. నువ్వు కూడా నాలాగే మోసపోయావు కదా అని గరగరలాడే గొంతుతో చెప్పింది. సాహితి ఒక్కసారిగా స్పృహ తప్పిపోయింది. ఉదయం హాస్టల్ వాళ్ళు తలుపు కొట్టి లేపారు. ఆమె చెమటల్లో తడిసి లేచింది. అద్దం ముందు చూసింది. ఏమీ లేదు. కలయి ఉంటుంది అని తనను తాను నమ్మించుకుంది. కానీ ఆ రాత్రి కరెంట్ పోయింది. హాస్టల్ మొత్తం చీకటి. సాహితి మొబైల్ టార్చ్ ఆన్ చేసింది. అనాక. కారిడార్ చివర ఒక అమ్మాయి నిలబడింది. అనన్య. ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. మెడకి ఉరితాడు గట్టిగా కట్టుకుంది. కళ్ళు బయటికొచ్చుకుండా వచ్చినట్టుగా ఉన్నాయి. నోటి నుంచి నల్లటి రక్తం కారుతోంది. ఆమె ఒక్కసారిగా నేల మీద కాకుండా గోడ మీద పాకుతూ సాహితి వైపు రావడం మొదలుపెట్టింది. టక్ టక్ టక్. ఆమె ఎముకలు విరిగే శబ్దం కారిడార్ మొత్తం మార్మోగింది. సాహితి భయంతో పరిగెత్తింది. రూంలోకి వెళ్లి తలుపు మూసేసింది.
అప్పుడే తలుపు బయట నుంచి ఒక శబ్దం, సాహితీ. అది ఆమె తల్లి గొంతు. తలుపు తీయమ్మా. సాహితి ఏడుస్తూ వెనక్కి వెళ్ళింది. కాని ఒక్కసారిగా గుర్తొచ్చింది, తన తల్లి అయితే ఊర్లో ఉంది. అప్పుడు బయట నుంచి నవ్వు వినిపించింది, మెల్లగా, భయంకరంగా. తలుపు కింద నుంచి నల్లటి జుట్టు లోపలికి రావడం మొదలైంది. సాహితి మూలలో వణుకుతూ కూర్చుంది. అచానక అద్దం పగిలిపోయింది. అద్దం ముక్కల మధ్య నుంచి అనన్య బయటికొచ్చింది. ఆమె కాళ్ళు విరిగిపోయి వెనక్కి తిరిగాయి. చేతి వేళ్లు అసహజంగా పొడవుగా ఉన్నాయి. ముఖం మొత్తం నల్లటి రక్తంతో నిండిపోయింది. ఆమె సాహితి దగ్గరకొచ్చి చెవిలో నెమ్మదిగా చెప్పింది, నువ్వు కూడా నాలాగే ఒంటరిగా చస్తావు అని. ఒక్కసారిగా ఆమె మెడ పట్టుకుంది. సాహితి ఊపిరాడక తల్లడిల్లింది. ఆ క్షణంలో ఆమెకి నిజం అర్థమైంది. అనన్య తనను చంపాలని కాదు, తన బాధను ఇంకొకరికి పంచాలని చూస్తోంది. ఎందుకంటే సాహితి కూడా ప్రేమలో మోసపోయి అదే బాధతో బ్రతుకుతోంది. మరుసటి రోజు ఉదయం హాస్టల్ రూమ్ 216 తలుపు తెరిచారు. సాహితి మంచం మూడలో కూర్చునుంది. కాని ఆమె జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. కళ్ళ కింద నల్లటి గీతలు. ఆమె నెమ్మదిగా ఒక్క మాట మాత్రమే చెప్పింది, ఆమె ఇంకా ఇక్కడే ఉంది అని. ఆ రోజు తర్వాత సాహితి కనిపించలేదు. కాని ఇప్పటికీ ఆ హాస్టల్ 2వ ఫ్లోర్లో రాత్రి 1:13 రూమ్ 216 అద్దంలో 2 అమ్మాయిలు కనిపిస్తారట. ఒకరు ఉరితాడుతో, మరొకరు తెల్లబడిన కళ్ళతో. కొత్తగా అక్కడికి వచ్చే అమ్మాయిని చూస్తూ నెమ్మదిగా నవ్వుతుంటారట.